వెల్కమ్ టు పొలిటికోస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామర్పేట్ మరియు మూడుచింతలపల్లి మండలాల్లోని షామర్పేట్, అలియాబాద్, కొల్తూరు, ఆదిరాస్పల్లిలో ఈరోజు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. వాటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రైతు బంధుకు సంబంధించి కూడా మరి గతంలో చెట్ల గుట్టలకు రైతు బంధు ఇచ్చిండ్రు. నిజంగా మల్లారెడ్డికి 600 ఎకరాలు ఉన్నది. 600 ఎకరాలకు రైతు బంధు తీసుకుండు. ఇక్కడ పేద రైతులు, నిరుపేద రైతులు, ఎకరా 2 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతులకు ఇంతవరకు రైతు బంధు రాలేదని చాలా ఆవేదన ఉంది. అయితేనే రైతు భరోసాకు సంబంధించి కూడా అది రాలేదు. రైతుకు సంబంధించి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే మరి రైతు భరోసా, రైతు బంధు, మరి రైతు రుణమాఫీ, రైతులు రుణమాఫీ అంతకుముందు రుణమాఫీ ఇచ్చారు, ఇక్కడ పోర్లు వేసారు. రైతులు తీసుకున్నటువంటి రుణాలు కూడా తక్షణమే మాఫీ చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు మేకల ఐలయ్య, షామర్పేట్ మాది, ఎఫ్ఎస్సిఎస్ వైస్ చైర్మన్. ఈరోజు ఈ యొక్క భూభారతి అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతున్నది. మరియు ల్యాండు ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళు, ఒకరికి ఇంతకుముందు గతంలో కంప్యూటర్లో పే చేసినప్పుడు తక్కువ పడ్డాయి కానీ ఎక్కువ వచ్చిన వాళ్ళు కానీ అది ఇది చేసుకోవడానికి మాకు తక్కువ వచ్చింది కాబట్టి అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతున్నది. మరి ఇది దీన్నన్నా ఈసారన్నా ఇది సత్వరం మన ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ పరిష్కారం చేసి ఎవరిది వారికి సరిగా చేస్తే బాగుంటుందని మా యొక్క విన్నపం. ఈరోజు ప్రజాపాలన ప్రగతి బాట భూభారతి చట్టం 2025 రెవెన్యూ సదస్సులు తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ అయినాయి. ఇక్కడ షామర్పేట్ మండలం అలియాబాద్ గ్రామంలో ఇది మున్సిపల్ అయింది. కొత్తగా మున్సిపల్లో ఈరోజు అలియాబాద్ గ్రామంలో రెవెన్యూ సదస్సు స్టార్ట్ అయింది. రైతులందరూ ఏ సమస్య ఉన్నా ఇక్కడ వచ్చి ఆర్ఐ గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు, వాళ్ళకు ఇస్తే వాళ్ళు మంచిగా అప్లికేషన్ నింపి 1 వీక్ ఒక వారం రోజుల్లో మీ సమస్యలని తీరుస్తామని చెప్తారు. రైతుల వెంబడే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి రైతులకు ఏ బాధ లేదు. అందుకే ప్రతి ఒక్కరు ఈ రెవెన్యూ సదస్సుని సద్వినియోగం పరచుకోవాలని కోరుతూ, అదేవిధంగా మా రెవెన్యూ అధికారులు కూడా మంచిగా స్పందించి ప్రతిదీ ఎట్లా సర్వే నెంబరు ఒకటి మిస్ అయినా మన దానికి ఈసేవనా లేకుంటే మేమా అని చూసి అక్కడ మంచిగా అప్లికేషన్ రాసి వాళ్ళు కూడా మంచిగా స్పందించి రాయడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం మండల్లో ప్రతిరోజు ఒక విలేజ్ని తీసుకొని షెడ్యూల్ తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి అదేవిధంగా సదస్సులు నడుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతులు అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ఇక్కడ రైతులు వచ్చిన వాళ్ళు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ భూభారత్ పెట్టినందుకు సీఎం గారికి ధన్యవాదాలు. మదాలు రైతు సదస్సు అని ప్రతి ఊర్లో పెడుతున్నారు. ధర్నీ అనేది తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేస్తా అన్నాడు, తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేసింది. భూభారత్ రెవెన్యూ సదస్సు ద్వారా ఊరికి వస్తున్నారు. ఇక్కడ మండల్ టీం వచ్చింది, మాకు డిప్యూటీ ఎంఆర్ఓ ఆర్ఐ గారు వచ్చారు. కనీసం ఇప్పుడైనా పనులు జరుగుతాయి అనుకుంటున్నాము. నేనే చాలా రోజుల నుంచి తిరుగుతున్నాను, నాదే కాలేదు, నా ప్రాబ్లం కూడా ఉంది. దాని గురించి మేడం గారికి ఇప్పుడే ఇచ్చిన అప్లికేషన్స్. ఇది దీంతో అయిపోతుందని నా కోరిక. అట్లనే రైతులు కూడా వచ్చినారు, అందరి సమస్యలు చెప్తున్నారు. దానికి అందరికీ రైతులకు కూడా ధన్యవాదాలు. ఈరోజు భూభారతి కింద మన రెవెన్యూ ఆఫీస్ నుంచి డిప్యూటీ తహసీల్దార్ సంయుక్త గారు, ఆర్ఐ కవిత గారు మరియు వారి సిబ్బందితో యుక్తంగా కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ ఎల్పిడిస్ కానీ అందరూ వచ్చి ఏదైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏ సమస్యలున్నా చిన్న చిన్న సమస్యలు, పేర్లు తప్పులు కానీ లేకుంటే మిస్సింగ్ సర్వే నెంబర్స్ కానీ ఇంకా పాస్బుక్ల ఎంట్రీ అయి ఉండి మళ్ళీ ఇక్కడ పడకపోతే కూడా అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు చేస్తున్నారు. ఈ చేసుకం కాకుండా కూడా దీన్ని ఎన్ని దరఖాస్తులు వచ్చినాయో గడువు లోపల పూర్తి చేస్తే మరి నిజమైన భూభారతి జరుగుతుందని నేను ఆశిస్తున్నా. చిత్తశుద్ధితోటి మరి రెవెన్యూ అధికారులు ప్రతి దరఖాస్తును కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు న్యాయం చేయాలి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలంటున్నాను నేను కోరుకుంటున్నాను. ఈరోజు జరిగిన రెవెన్యూ సదస్సులో అనేక మంది రైతులు తమ భూ సమస్యలను దరఖాస్తు రూపంలో అధికారులకు అందజేశారు. అధికారులు కూడా త్వరలోనే వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. రేపు కూడా అనగా జూన్ 10వ తారీఖు మంగళవారం షామర్పేట్ మండలంలోని మురహరపల్లి మరియు ఉప్పర్పల్లిలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. అలాగే మూడుచింతలపల్లి మండలంలోని లింగాపూర్ మరియు అనంతారంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. అక్కడి గ్రామ ప్రజలు
భూ సమస్యలను ఆ రెవెన్యూ సదస్సులో తెలియజేయగలరని కోరుతూ కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.